ఇంట్లోకి నో ఎంట్రీ, గన్మెన్ పిఏ సహా ఎవరికి అనుమతి లేదు. చెన్నై ఆసుపత్రి నుంచి పుత్తూరుకి ఎమ్మెల్యే కలిసేందుకు ఇంటెలిజెన్స్ అధికారుల యత్నం, ప్రస్తుతం మాట్లాడలేనని ఎమ్మెల్యే దాటవేత. బాధిత మహిళకు ముగిసిన వైద్య పరీక్షలు. లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో నాటకీయ పరిస్థితుల నడుమ చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డిశ్చార్జి ఇంటికి చేరుకున్నారు. వాస్తవానికి మంగళవారం రాత్రి ఆయన పుత్తూరు శివారులో నివాసానికి చేరుకున్నారని తెలిసింది. కుటుంబీకులతో కలిసి ఉంటున్న ఆయన గన్మెన్ పిఏ సహా బంధుమిత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరిని ఇంటికి అనుమతించడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో గురువారంలో తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులు ఎమ్మెల్యేని కలిసేందుకు యత్నించారు. ఈ వ్యవహారంలో వాస్తవంగా ఏం జరుగుతుందన్నది ప్రభుత్వానికి నివేదించాల్సి ఉన్నందున వివరాలు సేకరించడానికి గాను ఆయనకు ఫోన్ చేసినట్టు తెలిసింది. అయితే ఎమ్మెల్యే తన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడే ఇంటికి వచ్చానని చెప్పినట్టు తెలిసింది. తన వయసు 72 ఏళ్లని, హృదయ సంబంధ సమస్యతో స్టంట్ వేయించుకున్నానని వివరించినట్టు సమాచారం. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మాట్లాడలేనని చెప్పినట్టు తెలిసింది. 2-3 రోజుల్లో తానే తిరుపతి వచ్చి కలుస్తానని దాటవేసినట్టు తెలిసింది. కాగా ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసిన బాధిత మహిళకు తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. తొలుత పోలీసులు 2 సార్లు ప్రయత్నించిన వైద్య పరీక్షలకు ముందుకు రాలేదు. అయితే బుధవారం ఆమె అందుబాటులోకి రావడంతో అదే రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తును కోసం 10 రకాల పరీక్షల నిమిత్తం శాంపిల్ సేకరించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఆమె డిశ్చార్జ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే